Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మహిళలను హింసిస్తున్న మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి. అచ్యుత లక్ష్మిని తన భర్త నాగేంద్రబాబు తన ఫోన్లో ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి తన భార్య ఎవరితో చాటింగ్ చేస్తుందని మానసికంగా హింసించి చిత్రహింసలు పెడుతున్నారని బాధితురాలు తల్లిదండ్రులు గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్త ఆపరేషన్ చేయించుకున్న లక్ష్మిని కడుపుపై తన్నడంతో కుట్లు తెగిపోయి రక్తస్రావం అవుతుందని ఆసుపత్రిలో జాయిన్ చేశామని బాధితురాలు తల్లిదండ్రులు చెప్పారు. హ్యూమన్ రైట్ ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ ఉండవల్లి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ మహిళలను హింసించే మానవ మృగాలను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా అమ్మాయిని ఇలాగ ఎర్లంకిల్ గ్రామం చేసామండి. నరేంద్రపురం అండి, అది డేగల గంగాధర్ అండి. మా ఆవిడ పేరు వరలక్ష్మి అండి. మా అమ్మాయి పేరు డేగల హర్షిత లక్ష్మీదేవి అండి. ప్రగడ నాగేంద్రబాబు వచ్చి మా అమ్మాయిని చూసి మా అమ్మాయిని పెళ్లి చేయమని పదే సార్లు వచ్చి అడిగడంతో మా అమ్మాయి 16వ సంవత్సరం అని చేయనన్నానండి. చేయనంటేనేమో మా అయ్యం కూడా పర్లేదు, మన కోపంలో చిన్న వయసులోనే చేసేసుకుంటాం, మేము బాగా చూసుకుంటాం, మా అమ్మాయిలా చూసుకుంటాం అని చెప్పి 30 లక్షలు క్యాష్ తీసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి పుట్టిందని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. భర్త కూడా సంతకం పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఆ పాపకి బ్లడ్ కూడా అవసరమైనా కూడా ఇవ్వకుండా ఏదో వ్యక్తి వచ్చి ఇచ్చాడు తప్ప తన భర్త కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. 9 నెలలను తీసుకెళ్లి 10 రోజులు ఉన్నాక మా అమ్మాయిని వేరే వాడితో అక్రమ సంబంధం ఉందని ఇన్స్టాగ్రామ్ లో ఎవరితో ట్రాప్ చేసి ఫోన్ పెట్టాడయ్యా. మా అమ్మాయిని చాలా దారుణంగా హింసించాడు. కోర్టుకి ఎత్తనేమో నీకు ఏమీ చెల్లదన్నాడండి, లాయర్ గారు ఏమో చెల్లదన్నాడండి, విడాకులు ఇవ్వరమ్మా, నీ కాపురం వస్తుందమ్మా, కంగారు పడకమ్మా అంటే పాప ఏమో నానా అని ఎడుతుంటే నిన్న సోమవారం తీసుకెళ్ళామండి. సోమవారం తీసుకెళ్తే నేను మధ్యాహ్నం 12ంటికి దిగిట్టామండి. దిగుతున్న పాపానికి మా అమ్మాయిని చిత కొట్టేసి అత్తగారు మామగారు కలిపి కుట్టేసి చిత కుట్టేవారండి. కొత్త కొడుకు మీద తన్నెత్తే 2 కుట్లు తెగిపోయి బ్లీడింగ్ అయిపోయిందండి. తలంతా బొప్పులు వచ్చేసి పిట్స్ వచ్చేసి పడిపోయి ఉన్నదండి. ఎలా పడితే అలా ఉందయ్యా. ఇంత దారుణం, చాలా దారుణంగా హింసిస్తున్నారని మా అమ్మాయిని. ఇలాంటి దారుణం ఏ అమ్మాయికి రాకూడదని దిశ పోలీస్ కూడా పెట్టామండి. ఎమ్మెల్సీ కూడా పూర్తి చేసి గోకవరం పోలీస్ స్టేషన్ ఎస్సీ గారికి పంపించారండి. బాబాయ్ అంటే చాలా దారుణంగా తిట్టారండి. లంచ్గానే అలా ఇలాగ అన్ని కూడా తిట్టారండి. మీకు ఎవడున్నాడో ఆడే అంటున్నారండి. ఏమి లేకపోయినా సరే వాళ్ళు ఫ్రీక్ ఇన్స్టాల్ గేమ్ లో ఆయనది చెల్లండి, మా అల్లుడిదేనండి. మా అమ్మాయికి కూడా చెల్లలేదండి. అయినా కానీ మా అమ్మాయిని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కట్టి ఏమి ఇష్టం లేకండి, వాళ్ళ మేనమామ కూతురిని పెళ్లి చేసుకున్నామని ఇష్టంతో అలా చేస్తున్నారండి. మా అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్నారండి అని చెప్పి మేము అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్. మా అమ్మాయికి న్యాయం జరగాలి సార్ అని కోరుకున్నామండి. నా పేరు కండవేల్ లక్ష్మి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ గా పనిచేస్తున్నాను. నాకు రాత్రి 12 గంటలకి ఫోన్ చేసి ఇలాగ మా అమ్మాయిని కొట్టేశారండి, మేడం గారు మీరు ఎక్కడున్నా మా అమ్మాయి దగ్గరికి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తున్నారు రావాలని ఫోన్ చేశారండి పాప తండ్రి గారు గంగాధర్ గారు. వెంటనే నేను 12 గంటలకి హుటాహుటిని బయలుదేరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అప్పుడే దిశ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు పాపనే అని చెప్పగానే నేను వెంటనే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ వెంటనే కానిస్టేబుల్ గారు రెస్పాండ్ అయ్యి, అమ్మాయి గారు కూడా అక్కడ లేడీ కానిస్టేబుల్ కూడా రెస్పాండ్ అయ్యి వెంటనే అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయికి కింద బ్లీడింగ్ అవ్వడం, తర్వాత భయంకరమైన దెబ్బలండి, ఒళ్ళంతా పళ్ళలోనేమో పెద్ద బొప్పులతో ఉండి వామిటింగ్స్ అవుతున్నాయి. అమ్మ ఏదో ప్రమాదం పొందుతుందని ముందర అర్జెంట్ గా మీరు హాస్పిటల్కి తీసుకురాడండి అని అక్కడ అమ్మాయితో ఎమ్మటే స్టేట్మెంట్ తీసుకొని హాస్పిటల్కి పంపించడం జరిగిందండి. వెంటనే ఎమ్మెల్సీ కట్టి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎమ్మెల్సీ పంపించడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ఉదయం మళ్ళా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. వెళితే అమ్మాయి పరిస్థితి అయితే చాలా కండిషన్ సీరియస్ గా ఉంది. నేను అడిగాను అమ్మాయి ఏంటి పరిస్థితి, ఏమైందిరా, ఏం జరిగిందని ప్రశ్నించాను. అయితే అమ్మాయి ఒకటే చెప్పిందండి, నాకు చిన్న వయసు అయినా నా తల్లిదండ్రులు ఒప్పించి నన్ను వివాహం జరిగించారండి. వివాహం జరిగిస్తే వాళ్ళు ముందర ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు. కట్న కానుకలు అన్ని ముట్టిన తర్వాత నేను ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నాకు 9వ నెల హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత నాకు అమ్మాయి అని చెప్పారు. అమ్మాయి అని చెప్పగానే వాళ్ళు దేనికి స్పందించకుండా వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేసి అత్తగారు మాంగారు నా భర్త హింసలు గురి చేస్తున్నారని అమ్మాయి బాధితురాలు చెప్పడం జరిగింది. ఇంకా ఏమైందో చెప్పమంటే ఒక ఇన్స్టాగ్రామ్ లో నాకు సెల్ ఫోన్ నేను వాడినండి, నాకు సెల్ ఫోన్ ఇవ్వడం. ఇన్స్టాగ్రామ్ లో తనే డైరెక్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఒక
ప్రైవేట్ నెంబర్ నుంచి నాకు హాయ్ అని పంపించి ఎవడే నీకు ఇది పంపించాడని నన్ను టార్గెట్ చేసి నేను సెలవు అడగపోయినా నన్ను ఇబ్బందికరంగా చిత్రహింసలు గురి చేస్తూ నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాను నా భర్త అని చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మాయి అంటే ఇష్టం లేకో మరి ఇలాంటి ఎందుకు క్రియేట్ చేస్తున్నాడో ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఒక మహిళా చైర్మన్ గా నేను ఖండించేది ఏంటంటే ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదు. సమాజం ఎలాగున్నదంటే ముందరేమో పెళ్లి చేసుకొని కట్న కానుకలు అన్ని సమృద్ధిగా ముట్టిన తర్వాత అమ్మాయిని టార్గెట్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అది చాలా తప్పుగా ఖండిస్తున్నాను. ఎందుకంటే వెనకాల తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. నిజంగా అమ్మాయి చనిపోతే రాత్రి మీరు కొట్టారు, ఇంటికి చిన్న బిడ్డ తండ్రి కావాలని అడిగింది, తండ్రి కావాలంటున్నారని తీసుకెళ్లి ఇంటి దగ్గరికి తీసుకెళ్లి చూపించింది. సర్లే నేను ఇక్కడ ఉంటాను, నా భర్త మనసు మారుతుందని అమ్మాయి ఇంకా ఏదో మూల ప్రేమ ఉంది మాట్లాడుతుంటే మీరు మళ్ళీ అమ్మాయిని దౌర్జన్యంగా తలుపులు వేసేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి చావు బ్రతుకుల మధ్యన వదిలేస్తే తల్లిదండ్రులకు ఫోన్ చేసుకొని 112 కాల్కి ఏదో ఓపిక తెచ్చుకొని ఫోన్ చేస్తే పోలీసు వారు వెళ్ళడం తల్లిదండ్రులు వెళ్ళడం జరిగిందండి. లేకపోతే అమ్మాయి చనిపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి? వీడికి ఇది కాకపోతే ఇంకొకటి పెళ్లి చేసుకుంటది, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అలాంటి కూతురు తన తల్లిదండ్రులకు వస్తుందని ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు వెంటనే మేము గోకవరం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఎస్సీ గారు కూడా మేడం గారు మేము పరిశీలించామండి, అమ్మాయి దగ్గర పొద్దున్న వెళ్ళామని చెప్పారు. సార్ కూడా ఎమ్మెల్సీ ప్రకారంగా మేము కేసు కడుతున్నామని చెప్పారండి. కానీ ఇది ఎంతటితో ఆగదు. త్వరలోనే ఇది హోమ్ మినిస్టర్ అనితా మేడం గారి దగ్గరికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. మహిళా కమిషన్ కి కూడా మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము హ్యూమన్ రైట్స్ మహిళా సంఘాలన్నీ కూడా త్వరలో దీని ముందుకు తీసుకెళ్ళడానికి ఎదురుకొస్తున్నామండి. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇప్పటికీ కూడా నాకు భర్తే ముఖ్యమంటుంది. ఎందుకంటే భర్తే ముఖ్యమన్నప్పుడు పెళ్లి చేసుకున్నవాడు ఎవడైనా సరే భార్య అని గారాభంగా చూసుకోవాలి తప్ప ఇలాంటి మోజు తీరిపోయిన తర్వాత ఒకలాగా మోజున తర్వాత ఒకలాగా చూడడం మంచిది కాదు. చట్టం పని చట్టం చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నదంటే డిపార్ట్మెంట్ వారు ఏమన్నా భయం చెప్పడానికి ప్రయత్నం చేస్తే అదే మళ్ళీ ఏదో ఒక లాయర్ని పెట్టుకొని మమ్మల్ని కొట్టారండి మమ్మల్ని బెదిరించారని మళ్ళీ సుప్రీంకోర్టుని అలా ఆశ్రయించి చట్టాన్ని వారి పరిధిలోకి తీసుకొని భయభక్తులు లేకుండా జరగడం జరుగుతుంది. దయతో అధికారం ఉన్నప్పటికీ కూడా చట్టం పని చట్టం చేసుకోవాలి. ఎక్కడ ఏ ఆడపిల్లకి అన్యాయం ఏదో ఒక భయం ఉంటే ఖచ్చితంగా చాలా కాపురాలు చక్కదిద్దుతాయని ఒక మహిళా చైర్మన్ గా తెలియజేసుకుంటూ ఈ అమ్మాయి పక్షంగా ఖచ్చితంగా నా వంతు కృషి చేసి న్యాయం జరిగేటట్టు కృషి చేస్తాను. వాటిని బట్టో లేకపోతే మహిళలకు జరుగుతున్న అన్యాయంపై నేను చెప్పిన దాన్ని బట్టో వాళ్ళ వెంటనే మేము ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నాము, అమ్మో చట్టంలో కూడా ఇలాంటివి ఉన్నాయా అని భయభ్రాంతులు గురయ్యి వారు సరి చేసుకుంటున్నారు. కానీ కొంతమంది దుర్మార్గులు ఇంకా వాళ్ళ లోకానుసారంగా జీవించి వాళ్ళ మైండ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.